జైకిరిదారి అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం ఒక అత్యద్భుతమైనటువంటి మురళీకృష్ణ ఆలయ దర్శనాన్ని చూడబోతున్నాం. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మురళీకృష్ణ ఆలయం వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండల కేంద్రంలో ఉన్నటువంటి మాండగడ గ్రామంలో ఉంది. ఈ ఆలయ నిర్మాణం వచ్చేసి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నెలకొల్పబడిందండి. ఈ ఆలయంలో జరిగేటటువంటి పూజా కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలతో పాటు ఆ శ్రీకృష్ణ పరమాత్ముని దర్శనాన్ని కూడా మనం ఈ వీడియోలో చేసుకోబోతున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈ మాండగడ గ్రామస్తులందరూ కలిసి కూడా వెండి పాదుకలను ఏర్పాటు చేశారు. జైగిరిదారి అండి. ఇవాళ మనం బోరజ్ మండల్ మాండేగడ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మురళీకృష్ణ ఆలయంలో ఉన్నాం. ఇప్పుడు మన ఛానల్లో ఇది రెండవ మురళీకృష్ణ ఆలయం. మొట్టమొదటి మురళీకృష్ణ ఆలయం వాగాపూర్ గ్రామస్తులదండి. అక్కడ అద్భుతంగా ఉంది కదా టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా అత్యద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ టెంపుల్ గురించిన కొన్ని డీటెయిల్స్ ని మనం ఇక్కడ ఈ మాండేగడ గ్రామస్తులు ఉన్నారు, కమిటీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు ఎల్లవేళలా కూడా కన్నయ్య సేవలో ఉంటారు. వీళ్ళని అడిగి ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. జైగిరిదారి. జై జయగిరిదారి. ఈ టెంపుల్ నిర్మాణం వచ్చి ఎంత కాలం అవుతుందండి? శ్రీ సద్గురు స్వామి సుందర చైతన్యానంద గారి ఆశీస్సులతో సమస్త గ్రామ ప్రజల సహకారంతో ఈ ఆలయము నిర్మాణం చేయడం జరిగింది. దీనికి దాదాపు 50 లక్షల వరకు ఖర్చయినవి. గ్రామస్తులు లక్షల రూపాయల్లో విరాళాన్ని అందజేశారు. ఆ తర్వాత ఇతర గ్రామస్తులు కూడా, సుందర సత్సంగ సభ్యులు, సత్సంగ శాఖలు, ఆదిలాబాద్ వారు చాలా మంది సహాయం చేశారు. ఈ ఆలయ నిర్మాణము 2021లో స్టార్ట్ అయింది. 2024లో పోయిన సంవత్సరం అంటే ఏప్రిల్ 5వ తారీఖున విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఇంకా సంవత్సరం అవ్వలేదు. సంవత్సరం అవ్వలేదు. ఇంకా ఏప్రిల్ 5th వస్తే సంవత్సరం ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటాం. ఇంకా ఏప్రిల్ 5th కి
ఈ ఆలయ నిర్మాణం జరిగి 1 సంవత్సరం కంప్లీట్ అవ్వబోతుందండి. ఆ రోజు కూడా మనం అంటే మీకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నేను మళ్ళీ షేర్ చేస్తాను. మరి ఇప్పుడు ఈ ఆలయంలో కన్నయ్య విగ్రహం ఏదైతే ఉందో మీకు స్వామీజీ వారు ఇచ్చారా? అవును, స్వామీజీ ఎక్కడ మురళీకృష్ణ ఆలయం నిర్మించిన స్వామీజీ ఉచితంగానే విగ్రహాలని పంపిస్తారు. అవునవును. మరి ఈ ఆలయానికి సుమారుగా 50 లక్షలు వచ్చిందని చెప్తున్నారు కదా. అవును. బయట నుంచి వచ్చాయా విరాళాలు, లేదంటే మీ గ్రామస్తులే అంటే చేసుకున్నారా? 90% గ్రామస్తులు ఇచ్చారు, బయట వాళ్ళు కూడా ఇచ్చారు. లక్షల రూపాయలు ఇచ్చారు. అంటే ఎన్ఆర్ఐ వాళ్ళు మా గ్రామస్తులు వాళ్ళు కూడా లక్షల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ నిత్య పూజ కార్యక్రమాలు కాకుండా స్పెషల్ గా వచ్చేసి అంటే ఇప్పుడు ఈ రోజులు మనం శ్రీరామనవమి అట్లయితే రామాలయంలో జరుపుకుంటాం కదా, ఇక్కడ మన ఆలయంలో వచ్చేసి ఎప్పుడెప్పుడు చేస్తారు? కృష్ణాష్టమికి అంటే మొదటిసారి కృష్ణాష్టమి జరిగింది. చాలా అద్భుతంగా సమస్త గ్రామ ప్రజలు ఏకమై చాలా అద్భుతంగా నిర్వహించాము. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాల్ని ఊరేగింపుగా తీసుకొని ఊరంతా డప్పులతో కోలాటాలతో నృత్యాలు చేస్తూ అందరు గ్రామస్తులం అట్లా ఆనందాన్ని పొందాము. మళ్ళీ గీతా జయంతికి అమ్మగారులు వస్తారు. ఆ రోజు గీతా పారాయణం జరుగుతుంది. ప్రతి పండగకి ఇక్కడ భజనలు చేస్తాం. ప్రతిరోజు ఉదయం 5:30కి పూజాంకరిస్తే అనే పూజా విధానం పూజ్య స్వామీజీ సుందర చైతన్యానందుల వారు ఆ విధానాన్ని మాకు రాసి ఇచ్చారు. అదే విధంగా ప్రతిరోజు 5:30 నుండి 6:30 వరకు మా పంతులు గారు కృష్ణానంద, ఈయన పేరు కూడా కృష్ణానంద, ఈయన బోరజు గ్రామస్తులు. ఆయన ప్రతిరోజు ఉదయం ఇక్కడ 5 గంటలకు వచ్చేస్తారు. 5 గంటలకు వచ్చి 5:30కు పూజ మొదలు పెట్టేసి 5:30 వరకు పూజా విధానం అయిపోతుంది. 5:30 నుంచి 6 వరకు అమ్మగారులు ఆరతి కార్యక్రమాన్ని ఇప్పుడైతే ఎట్లా చేశామో ప్రతిరోజు అట్లా చేయడం జరుగుతుంది. ఇప్పుడు అంటే ఏప్రిల్ 5th కు ఉంది కదా. అవును, ప్రథమ వార్షికోత్సవం. అంటే ఈ సండే సమస్త గ్రామస్తుల అందరం కలిసి ఎట్లా చేద్దాం దీన్ని అనే విధానాన్ని ఒక గ్రామస్తులమంతా కలిసి మాట్లాడదామని ఈ ఆదివారం ఇక్కడ మనకు మాజీ సర్పంచ్ గారు మహేందర్ రావు గారు ఉన్నారండి. తను మరిన్ని డీటెయిల్స్ చెప్తారు. అంటే ఈ ఆలయంలో జరిగేటటువంటి కార్యక్రమాలు, సత్సంగం, వాటన్నింటి గురించి కూడా మనకు సార్ని అడిగి తెలుసుకుందాం. జయగిరిధారి సార్, చెప్పండి, మీ టెంపుల్లో సత్సంగం కానీ మిగతా పూజా కార్యక్రమాలు, మరి ఇక్కడ వీళ్ళు కూడా లేడీస్ కూడా పాల్గొంటారని చెప్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పండి మన వ్యూవర్స్ కి. మొట్టమొదటగా ఈ స్థలము టక్కు నర్సింగ్ అనే వ్యక్తి ఇక్కడ విరాళంగా ఇవ్వడం జరిగింది. మన గ్రామంలో అందరం కలిసి ఒక ఆలయం నిర్మించుకోవాలనే అభిప్రాయంతో ఊరంతా నిర్ణయం మేరకు టక్కు నర్సింగ్ అనే వ్యక్తి ఈ స్థలాన్ని ఫ్రీగా మాకు డొనేట్ చేయడం జరిగింది. ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు ఈ టెంపుల్ ఏరియా వచ్చేసి ఎంత ఉంది? 76/46 ఉంటుంది. ఇక్కడ మన అందరం గ్రామస్తులందరం కలిసి గ్రామస్తుల సహకారంతో ఇక్కడ ఒక మందిరం నిర్మించాలనుకొని ఒక కమిటీ వేసుకొని గ్రామస్తులందరి అభిప్రాయంతో కృష్ణమందిర్ కృష్ణాలయం నిర్మించాలన్న ఉద్దేశంతో గ్రామస్తుల సహకారంతో అందరం చందా రూపంగా ప్రతి వ్యక్తి తోచిన సాయం చేసి ఇప్పుడు అందరూ మరి ఇక్కడ గ్రామస్తులే కాక బయట వ్యక్తులను, మా గ్రామానికి సంబంధించిన వ్యక్తులు, రిలేషన్ ఉన్న వాళ్ళు కానీ బయట వేరే ఏమన్నా అభిమానులు ఇవ్వడంతో ఈ మందిరాన్ని స్థాపించడం జరిగింది. ఇంత అద్భుతమైన నిర్మాణం వచ్చింది. అవునండి. ఇప్పుడు మరి సార్ ఎవరైనా దాతలు ఉంటారా? ఇప్పుడు ఏవైనా ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, అట్లాంటి ఇప్పుడు మీరు ప్రథమ వార్షికోత్సవం జరపబోతున్నారు కదా, అప్పుడు మీ గ్రామస్తులే కలిపి ప్రోగ్రామ్స్ అనుకుంటున్నారా, లేదంటే ఎవరైనా దాతలు ఉన్నారా? మొట్టమొదటిగా గ్రామస్తులు అందరం కలిసి ఏకమై మా గ్రామస్తుల సహకారమే మొట్టమొదటిగా మా గ్రామస్తుల నిర్ణయం ఉంటది. మళ్ళీ ఎవరైనా దాతలు ఉంటే కూడా వాళ్ళ ఇష్టపూర్వకం కూడా ఇప్పుడు వార్షికోత్సవానికి ఇవ్వదలుచుకునే వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ మాండగడ గ్రామంలో ఉన్నటువంటి మురళీకృష్ణ ఆలయంలో స్వామివారి పాదుకలను వీళ్ళు ఏర్పాటు చేశారండి. ఇది చాలా అంటే చాలా మంచి నిర్ణయం, చాలా అత్యద్భుతం. అయితే ఈ వెండి పాదుకల గురించి మనకి ఇప్పుడు సార్ చెప్తారు. సార్, ఇప్పుడు ఈ వెండి పాదుకలు మీరు ఇక్కడ ఉంచాలని ఎందుకు అనుకున్నారు? మీకు ఇట్లా ఐడియా ఎట్లా వచ్చింది? అంటే ప్రతి ఆలయాల్లో ఎక్కడైనా గురువు గోవిందుడు, మనం ఎట్లా అనుకుంటే గురువు గోవిందుడు శాస్త్రము వేరు కాదు, 3 ఒకటే. మనం ఏ విధంగా భావన చేస్తే మనకు గురువు అంటే గురువు కనిపిస్తాడు, గోవిందుడు అంటే గోవిందుడు కనబడతాడు, శాస్త్రం అంటే శాస్త్రం కనబడుతుంది. 3 వేరు కాదు. అలాగే ప్రతి వాళ్ళు భగవంతుని పాదాలు తాకలేరు లోపలికి.
ఎందుకంటే మన గర్భగుడిలోకి అందరికి ఒక అనుమతి ఉండదు. మన ఆలయ హిందూ సంప్రదాయ పద్ధతులు అట్లా ఉంటాయి. గర్భగుడిలోకి పూజారి తప్ప ఎవరు వెళ్ళకూడదు. అవును. అట్లాంటిది భగవంతుని పాదాలని తాకలేరు కాబట్టి ఇవే భగవంతుని పాదాలు అనుకొని అందరు ఇక్కడ ముట్టి తన ఒక భక్తిని వ్యక్తం చేసుకోవడానికి ఈ విధంగా పాదుకలు మేము సమస్త గ్రామ ప్రజలమందరూ కలిసి ఎవరికి తోచినంత వాళ్ళు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చారు, చేయించాము. ఈ పాదుకలు 28 తులాలు ఇప్పుడు ఇక్కడ వెండి. ఉన్నటువంటి వెండి పాదుకలు వచ్చేసి 28 తులాలు ఉన్నాయటండి. అయితే వీళ్ళు ఎలా అయితే సంకల్పం చేసుకున్నారో గ్రామస్తులందరూ కూడా ఎవరికి తోచినంత వాళ్ళు విరాళం రూపంలో ఇచ్చేసి ఈ పుణ్య పాదుకలను ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ పాదుకలను స్వామీజీ వారి దగ్గరికి తీసుకెళ్లారని తెలిసింది సార్. ఎప్పుడు వెళ్ళారు? అంటే నిన్ననే స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళాము. ఒక 10 మంది అమ్మగారులు వచ్చారు, మేము వెళ్ళాము, స్వామీజీకి చూపించాము. భక్తులందరి సౌకర్యార్థం ఇక్కడ పాదుకలను ఏర్పాటు చేశారండి. అంటే ఇప్పుడు మనకు సార్ చెప్పినట్టు గర్భగుడిలోకి ప్రతి భక్తుడు వెళ్ళలేరు. ఎవరికైనా ఆ భగవంతుని పాదాల చెంతకు చేరుకోవాలని అనుకుంటారు. వీళ్ళు చేసినటువంటి నిర్ణయం చాలా అంటే చాలా మంచిదండి. అందరి దర్శన సౌకర్యార్థం ఇక్కడ అందరు కూడా పాదాలను స్పర్శించవచ్చు. భగవంతుని పాదాలను తాకి ఆ కన్నయ్య ఆశీర్వాదం తీసుకునేందుకు వీలుగా వీళ్ళు చాలా అంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు చెప్పారు కదా సార్, ఈ టెంపుల్ నిర్మాణానికి ఎవరైతే దాత ఉన్నారో ఇప్పుడు ఆ సార్ని మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ ఉన్నారండి టక్కూరు నర్సింగ్ గారు, శోభ గారు. వీళ్ళిద్దరు దంపతులు ఈ ఆలయ నిర్మాణానికి ఏదైతే భూమి ఉందో అది ఇచ్చిన వాళ్ళండి. నమస్కారం అండి. జై గిరిధారి. మాయ గారు ఉన్నారండి. తను కూడా కొన్ని డీటెయిల్స్ మనకి టెంపుల్ గురించి కానీ ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు అంటే జరిగిన పూజా కార్యక్రమాలు హోమాలు అవి జరిగాయంట, వాటి గురించి తను చెప్తుంది. జై గిరిధారి అండి. జై గిరిధారి. చెప్పండి అమ్మా, మన భక్తులకి ఇక్కడ ఏం జరిగినాయి మరి పూజా కార్యక్రమం. మీరు ఇక్కడైతే లేడీస్ ఎక్కువగా పాల్గొంటారంటే కదా, దాని గురించి చెప్పండి. చాలా మంది వస్తారు మేడం. డైలీ హారతి టైం కు అందరం వస్తాం. ప్రొద్దున్నే వచ్చేస్తాం. 5 గంటలకు 4 గంటల 30 నిమిషాలకు లేచి అన్ని కార్యక్రమాలు జరిపి మళ్ళీ ఇక్కడికి వస్తాం. చాలా సంతోషం మేడం. మాకు కన్నయ్య అచ్చుడు బాగా సంతోషంగా ఉంటది మేడం. ఎప్పుడు ఏం ఇది ఉన్నా గానీ ఈడ మొక్కుతే చాలు, అంటే అంత ఫ్రీ అయిపోతాం మేము. చాలా సంతోషంగా ఉంటాం రోజు. మళ్ళీ ఇక్కడికి రాకుంటే బాగా ఇట్లా ఇది అనిపిస్తుంది, ఏదో మర్చిపోయినాం అలా అనిపిస్తుంది మేడం. మా కన్నయ్య వచ్చిన నుంచి. మరి ఇప్పుడు సత్సంగం జరుగుతుంది కదా, అప్పుడు భజన కార్యక్రమం శనివారం ఉంటది. రాత్రి 8 గంటల 30 నిమిషాల నుండి 10:30 వరకు అందరూ మాతలు వస్తారు. అందరం వచ్చి సత్సంగ సభ్యులు కార్యక్రమం జరిపి భగవద్గీత శ్లోకాలు, మళ్ళీ గురు గీత చాలా బాగుంటది మేడం. ఇప్పుడు మరి ఇక్కడ వీళ్ళ టెంపుల్లో అంటే పెద్దవాళ్ళు రావటం, భక్తిలో నిమగ్నం అవ్వటం ఎక్కడైనా జరుగుతుంది. ఈ టెంపుల్లో వచ్చేసి దగ్గర 30 నుంచి 40 మంది చిన్న పిల్లలు ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మేము వచ్చినప్పటి నుంచి ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు. వీళ్ళు ఎప్పుడు వస్తారా సార్? ఎప్పుడు వస్తారు? ఇప్పుడు ఇక్కడ మాండేగడ గ్రామంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా బాల భక్తులు, ఇంకా కొంతమంది పిల్లలు కూడా ఉన్నారంట. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు వీళ్ళు పిల్లలు కాదండి, పిడుగులు. అన్ని శ్లోకాలు వస్తాయంట. ఇక్కడ ఉంది కదా ఈ పాప, ఈ పేరేంనా? ఆరాధ్య. ఈ పాప మార్నింగ్ లేచి నుంచి శ్లోకాలు చదువుతుందంట. స్వామీజీ కొన్ని గీతాలు కూడా ఆలపిస్తుందంట. అంటే ఈ అమ్మాయి ఆలపిస్తుందని కాదు, వీళ్ళ మదర్ అండ్ ఫాదర్ వాళ్ళకి క్రెడిట్ అంతే. ఎందుకంటే వాళ్ళు భక్తిలో ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయికి అలా అలవాటైంది. చెప్పు బెట్ట, నువ్వు ప్రొద్దున ఎన్నింటికి లేస్తావు, ఏం శ్లోకాలు చదువుతావు, టెంపుల్ కి డైలీ వస్తావా? నా పేరు ఆరాధ్య. టెంపుల్ కి వచ్చినాక ఏం చేస్తావు? పూజల్లో పాల్గొంటావు కదా, శ్లోకాలు పాడతావా? ఏం శ్లోకం పాడతావు? ఫస్ట్ ఓం నమో భగవతే వాసుదేవాయ అంట. మీరు అందరు వాడతారా ప్రొద్దున? ప్రొద్దున వాడతారు. సరే, ఇప్పుడు ఈ పిల్లలందరు కలిసి ఏం పాట పాడుతున్నారు మరి? శంకర గురు అనేటటువంటి అద్భుతమైనటువంటి స్వామీజీ వారి గానాన్ని ఆలపిస్తారు.
శంకర గురు జయ శంకర గురు శంకర గురు జయ శంకర గురు శంకర భగవాన్ పాద శంకర గురు శంకర భగవాన్ పాద శంకర గురు అపార మహిమా గురునాథ అపార మహిమా గురునాథ కృపా సాగరా గురునాథ కృపా సాగరా గురునాథ దీన దయాలో గురునాథ దీన దయాలో గురునాథ పూర్ణ కృపాలో గురునాథ పూర్ణ కృపాలో గురునాథ 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 సద్గురునాథ గురునాథ శంకర గురు జయ శంకర గురు శంకర భగవాన్ పాద శంకర గురు శ్రీ గోపాల కృష్ణ మమత గారు ఉన్నారండి. వీళ్ళందరూ కూడా మండగడ గ్రామస్తులు సత్సంగంలో పాల్గొంటారంట. వీళ్ళు చాలా మంది ఉన్నారు, 50 మెంబర్స్ కన్నా ఎబో ఉంటారంట. ఎప్పుడు భజన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇప్పుడు మన వ్యూవర్స్ కోసం ఒక అందమైన గీతాన్ని ఆలపిస్తున్నారు. జయగిరిదారండి. వంశీధరా కన్నయ్య ఘనశ్యామ సుందరా వంశీధరా కన్నయ్య ఘనశ్యామ సుందరా వంశీధరా కన్నయ్య ఘనశ్యామ సుందరా వంశీధరా కన్నయ్య ఘనశ్యామ సుందరా గిరిదారి గోపబాల బృందావన విహార గిరిధారి గోపబాల బృందావన విహార గోవింద మాధవా హే మధుసూదన ముకుంద గోవింద మాధవా హే మధుసూదన ముకుంద రాధే గోపాల రాధే గోపాల రాధే గోపాల రాధే రాధే గోపాల రాధే గోపాల రాధే గోపాల రాధే వంశీధరా కన్నయ్య ఘనశ్యామ సుందరా వంశీధరా కన్నయ్య ఘనశ్యామ సుందరా గిరిధారి గోపబాల బృందావన విహార గిరిధారి గోపబాల బృందావన విహార గోవింద మాధవా హే మధుసూదన ముకుంద గోవింద మాధవా హే మధుసూదన ముకుంద రాధే గోపాల రాధే గోపాల రాధే గోపాల రాధే వంశీధరా కన్నయ్య ఘనశ్యామ సుందరా గోపాల కృష్ణ భగవాన్ की जय सद्गुरु श्री 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 स्वामी सुंदरा चैतन्यानंद महाराज की जय రెడ్డి అన్నయ్య ఒక చిన్న గీతికను ఆలపిస్తున్నారండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పాడవే తుమ్మెద కృష్ణుని మీద, ఆడవే పాడవే హాయిగా తీయగా, పాడవే తుమ్మెద కృష్ణుని మీద, ఆడే రెక్కలు సాగవు నాడు
పాడే గొంతు కాపెగలదు ఆనాడు పాడవి తుమ్మెద కృష్ణుని మీద ఆడవే పాడవే హాయిగా తీయగా పాడవే తుమ్మెద కృష్ణుని మీద జగతి కొలనులో వెలుగుచున్నవి కమలలో చనుని చరణ కమలము ఆడవే పాడవే అందాల తుమ్మెద ఆడవే పాడవే అందాల తుమ్మెద సుధలు గ్రోలి నిండును నీయదా పాడవే తుమ్మెద కృష్ణుని మీద. ఇప్పుడు ఇక్కడ మనకు కల్లెం మల్లారెడ్డి గారు ఉన్నారండి. తను కూడా ఒక చిన్న గీతికను ఆలపిస్తున్నారు. జై గిరిధారి. జై గిరిధారి. సత్యమైన నీ కథ విని వినిపించింది మనసు మనవిని. సత్యమైన నీ కథ విని వినిపించింది మనసు మనవిని. పోయిన పుణ్యము వచ్చిందని చేసిన పుణ్యము తెచ్చిందని. పోయిన పుణ్యమి వచ్చిందని చేసిన పుణ్యము తెచ్చిందని. సత్యమైన నీ కథ విని వినిపించింది మనసు మనవిని. చెప్పుటకేమీ లేదని చెప్పక మనసుండలేదని. మనసారా నీకిచ్చిన మనసు మనసారా నీకిచ్చిన మనసు ఏనాటికి తిరిగి రాదని. నిన్నొదలి ఎన్నడూ రాలేదని. సత్యమైన నీ కథ విని వినిపించింది మనసు మనవిని. ఇవండి మాండగడ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మురళీకృష్ణ ఆలయంలో కొలువై ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని దర్శనం, ఇక్కడ జరుగుతున్నటువంటి నిత్య పూజా కార్యక్రమాలు, సత్సంగం గురించినటువంటి డీటెయిల్స్ చూస్తున్నారు కదండి. ఎంతో ప్రసన్నమైనటువంటి వదనంతో ఆ శ్రీకృష్ణ పరమాత్ములు మనల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఆ కన్నయ్య కృప సదా మీ పైన నా పైన ఎల్లవేళలా ఉండాలని నేను ఎల్లప్పుడూ కోరుకుంటాను. చూశారు కదండి, ఇక్కడ అంటే ఈ మురళీకృష్ణ ఆలయంలో పెద్దవాళ్ళే కాకుండా చిన్న పిల్లలు కూడా, అంటే ఇంత చిన్న వయసులో ఇంత భక్తి భావనతో ఆ శ్రీకృష్ణ పరమాత్ముని భక్తిలో లీనమైపోయి ఈ వయసు నుంచి అందమైనటువంటి గీతాలు శ్లోకాలు ఆలపించడం ఇదంతా కూడా చాలా అత్యద్భుతం అండి. వాళ్ళ పేరెంట్స్ పెంపకం అని మనం చెప్పుకోవాలి. ఇదండి మనకు మురళీకృష్ణ ఆలయ దర్శనం. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరందరూ కూడా ఒకసారైనా ఈ మురళీకృష్ణ ఆలయాన్ని దర్శించుకోండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి ఆలయాల దర్శనాలతో, ఎన్నో రకాల పూజా కార్యక్రమాలతో, మరిన్ని మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందు ఉంటానండి. అందరికీ కూడా ధన్యవాదములు. అందరికీ కూడా మరొకసారి జై గిరిధారి.